హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనత్ జయసూర్య. దిస్ ఇస్ సహాని. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా అయితే చలో తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ దళిత ప్రధానోపాధ్యాయులు కె రాములు గారిపై అమానవీయంగా విచక్షణారహితంగా మతం ముసుగులో జరిగిన దాడి తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులపై మరియు విద్యారంగంలోని ఉపాధ్యాయ వర్గం మీద జరిగిన దాడిగా పరిగణిస్తున్నాము. కావున రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, సామాజిక వివక్షతను వ్యతిరేకించే శ్రేయోభిలాషులు, దళిత బహుజన సంఘాలు రేపు అనగా 28 అంటే ఈరోజు శనివారం ఉదయం 10 గంటలకు హాజరయ్యి సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ప్రభుత్వ పాఠశాలలో మరొక ఉపాధ్యాయునికి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి కోసం అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం. బహుజన టీచర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా నిన్న చాలా అమానవీయంగా తుక్కుగూడ హై స్కూల్లోని ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రధానోపాధ్యాయుడి మీద మరి హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగా అయ్యప్ప స్వాములు కావచ్చు, చాలా తీవ్ర స్థాయిలో దాడి చేసి బెదిరించి ఆయన చేసినటువంటి నేరం ఏమిటంటే ఒక మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి చిన్న పిల్లాడు లెక్కలు అడిగిండు. ఆ పిల్లవాడిని లెక్కలు అడిగితే ఆ లెక్కలు ఆయనకు రాలేదు. ఆ స్వామికి రాకపోతే ఆయన గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక దెబ్బేసిండు, కొట్టినంత మాత్రాన కాలు తగిలింది అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు. నేను కొట్టిన మాట వాస్తవమే అని చెప్పి నేను కాలుతో తనలేదని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ అయినప్పటికీ కూడా వినకుండా ఆ పిల్లవాడు పోయి కంప్లైంట్ ఇవ్వడం, కొట్టినందుకు పిల్లోడు తల్లిదండ్రుల దగ్గరికి పోవాలి కదా, తల్లిదండ్రులు కూడా రాలేదు. కానీ ఎంటర్ అయింది, హిందూ సంఘాలు ఎంటర్ అయినాయి, అదేవిధంగా అయ్యప్ప స్వాములు ఎంటర్ అయినరు. మరి అనేక నినాదాలతోటి అక్కడ చివరికి ఆ ప్రధానోపాధ్యాయుడి చేత పిల్లవాడి కాళ్ళు మొక్కించేదాకా కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. ఎంత దారుణమైనటువంటి సంఘటన. ఆ మాలలను అందరితోటి మొక్కిచ్చిరు సూర్య, మొత్తం పూర్తిగా ఆ మాల దీక్ష అక్కడ వచ్చినటువంటి స్వాములందరి కాళ్ళు మొక్కించే ప్రయత్నం, వీడియో కూడా ఉంది. అయితే మరి ఇప్పుడు మాలలో ఉండు ఓకే అయిపోయినాక స్కూల్లో ఇప్పుడు వాళ్ళిద్దరికి బాండింగ్ ఎట్లా ఉండాలి, ఒక ఉపాధ్యాయునికి స్టూడెంట్ కి ఎట్లా ఉండాలి బాండింగ్? సరే మిగతా టీచర్స్ మాత్రం అబ్బాయిని ఎట్లా ఓన్ చేసుకుంటారు, నాతో పాటు ఒక ఉపాధ్యాయుని కాలు మొక్కిచ్చారు అని అబ్బాయికి ఎట్లా చదువు చెప్పగలుగుతారు? ఆ అబ్బాయి పరిస్థితి పక్కన పెడితే ఎంత అవమానం అది. ఒక ఆ ప్రధానోపాధ్యాయుడు ఎట్లా సర్వైవ్ అవుతాడు? ఆయన ఈ బాధ ఎంత దారుణంగా ఉంటుంది ఆయనకు. ఒక గురువు అన్నాక కొట్టలేదు, మమ్మల్ని కొట్టలేదా, మనల్ని ఎవరిని కొట్టలేదు, మనం కొట్టగానే ఇంత పొడిగానమా ఇక్కడికి? సరే మాల వేసుకున్న స్వామి స్కూల్కి పోయిండు, మరి హోంవర్క్ చేసి పోతే అయిపోతుంది కదా, హోంవర్క్ చేసుకొని పోతే అయిపోతుంది కదా, ఎందుకు ఉపాధ్యాయుడిని కార్నర్ చేసి ఆయనను ఇంత దాడి చేయాల్సిన అవసరమా? ఇది వీడియో కూడా ఉంది. స్వామి మనం దీక్ష తీసుకున్నాం కదా, ఆ బెదిరింపులేంది, ఎందుకు అంత దారుణమైనటువంటి స్థాయిలో దాడి చేయడం ఎందుకు? ఆయన ఎంత దీనస్థితిలో ఉండు చూడు, మొహం చూస్తేనే అర్థమైపోతుంది. అంటే ఇక వీళ్ళందరూ వచ్చి చంపేసేటట్టే కార్నర్ అయిపోయిండు, ఇంకా మొక్కకపోతే వేరే ఆప్షన్ లేదు. తప్పైందని క్షమించిన తర్వాత కూడా బెదిరించే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఎందుకంటే అక్కడ ఆయన దాడి చేయడానికి వస్తుంది, స్వామి దీక్షలో ఉన్న స్వామి దాడి చేయడానికి. ఇంకొక ఉపాధ్యాయుడు కూడా మొక్కుతుండు. ఇక్కడ ఏంటంటే ఇంకొక వీడియో లోపల వాళ్ళు ఎట్లా దాడి చేసిరో చూద్దాం. 2-3 టీచర్స్ మీద మాలలో ఉన్న అందరూ, మాలలో ఉన్నటువంటి స్వామి కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈయన మాల వేసుకున్న స్వామి కొట్టడానికి దాడి చేస్తాం. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, నేను 6 సంవత్సరాల అయ్యప్ప దీక్ష తీసుకున్నా, కన్యాస్వామిగా నేను 108 రోజుల దీక్ష తీసుకున్నా సహాని. నేను 6 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేసిన. నేను ఆ దీక్ష అంటే ఏంటిది? దక్షత. మనకు వ్యసనాలు అసలు దీక్ష ఎందుకు ప్రారంభమైంది? వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక విషయం మీద పూర్తి పట్టు సాధించడానికి, ఒక స్థితప్రజ్ఞత సాధించడానికి, ఆ దక్షత అనేది సాధించడానికి ఒక 41 రోజులో 108 రోజులో ఒక దీక్షను పట్టుకొని అట్లా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ దక్షత సాధించడానికి దీక్ష అనేది ప్రారంభమైంది. అసలు దీక్ష గురించి అయ్యప్ప దీక్ష అంటే ఈ రోజు లోపల ఏదో వేరే అర్థాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆరంభం లోపల కొన్ని వ్యసనాలు ఉన్న వాళ్ళకు కావచ్చు, లేకపోతే ఏదైనా విషయం మీద దక్షత సాధించాలన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు దీక్షనిచ్చేటోళ్ళు. ఆ దీక్షను పట్టుకుని నడుచుకుంటూ అడవిలలో పెద్దపాయం చేసుకుంటా పంబ నుంచి ఆ తర్వాత అయ్యప్ప స్వామి శబరిమలైకి యాత్రగా వెళ్ళేవాళ్ళు.
అట్లాంటి పరిస్థితి అయ్యప్ప స్వామి దీక్షకు ఉన్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత అయ్యప్ప స్వామి దీక్ష నియమాలు ఎప్పుడన్నా చదివిరా స్వాములు? ఇక్కడ దాడి చేసే స్వాములనే ప్రశ్నిస్తూ ఉన్నా, కళ్ళు ఉరుముకుంటా బెదిరించుకుంటా స్వామి అని నోటెంబడి పిలవడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి అయ్యప్ప స్వాములను నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అయ్యప్ప దీక్ష నియమాలు చదివినరా మీరు? చదువుతానులో ఏమున్నాయి? వాళ్ళు జ్ఞానం పొందుతూ ప్రశాంతత ఉండాలి కదా, ప్రశాంతత ఉండాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను పూర్తిగా విసర్జించి శాంత చిత్తులమై జీవించాలని చెప్పి అయ్యప్ప దీక్షా నియమాలు ఉంటుంది. ప్రతి ప్రాణిని ప్రతి జీవిని సాటి మనిషిని అయ్యప్ప స్వామి స్వరూపంగా భావించాలని చెప్పి దీక్ష నియమాల్లో ఉంటుంది. అంటే ఎంత భవ భయాపహం స్వామి భావుకావహం భువన మోహనం స్వామి సాధు జీవనం. ఇది సాధు జీవనం. అయ్యప్ప స్వామే సాధు జీవనం గడుపుతాడు. మనం కూడా మన భగవద్గీతలు ఏం చెప్పారు మరి? దుఃఖేషు ద్విగ్రమణ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుజ్యతి అని చెప్పి భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది. సుఖ దుఃఖముల యందు భోగ భాగ్యముల యందు ఎటువంటి స్పృహ ఆశ కామ క్రోధ లోభ మోహములను జయించి ఎటువంటి ఆశ లేనివాడు, స్థిత ప్రజ్ఞతతో ఉండేవాడు, శాంత చిత్తుడై ఉండేటవాడు ముని సాధు అవుతాడు. సాధు జీవనం గడుపుతాం కదా. పొద్దుగాల లేచి మనము పరగడుపుతోటి మనము అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు పరగడుపుతోటి ఉంటారు కదా. పొద్దుగాల 4 గంటలకు లేచి స్నానం చేసి ఏదో మితాహారం తీసుకొని పాలు తీసుకొని ఏకభోక్తం భవార్పణం అని చెప్పి ఒకటే పూట భోజనం చేసుకుంటా నల్లటి వస్త్రాలు ధరించి నేల మీద పడుకుంటారు కదా అయ్యప్ప స్వాములు. సాక్షాత్ అయ్యప్ప స్వామి స్వరూపంగా మనల్ని కాళ్ళు ఎందుకు మొక్కుతారు స్వామి? అయ్యప్ప స్వామిని అడుగుతాను, కాళ్ళు దేనికి మొక్కుతారు? మనుషులకు మొక్కుతున్నారా, నీ మెడలోపట ఉన్నటువంటి మాలకు మొక్కుతున్నారా? అయ్యప్ప స్వామి ఏం చెప్పిండు? అయ్యప్ప స్వామి ఒక బందిపోటునే, అయ్యప్ప స్వామి కథల లోపటనే ఉన్నది కదా, ఒక బందిపోటునే చేరదీసి ఆయనను కూడా దేవుని చేసినటువంటి చరిత్ర అయ్యప్ప స్వామికి ఉంటే, అంత శాంతమూర్తి లెక్క అయ్యప్ప స్వామి ఉంటే ఆయన స్వరూపం కూడా చెప్తా అంటే చిన్ముద్రలో కూర్చుంటారు కదా అయ్యప్ప స్వామి. ఎంత శాంతమైనటువంటి స్వరూపం అది. యోగ నిద్ర అంటారు దాన్ని, యోగాసనంలో కూర్చుంటారు. స్వరూపం చెప్తాంది, తత్వం చెప్తాంది. ఇక్కడ నుంచి మనం మాలేసుకొని అయ్యప్ప స్వామి కొండకు వెళ్ళిన తర్వాత శబరిమల ఆలయం ముందే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఏముంటుంది? తత్వమసి అని చెప్పని ఉంటుంది. తత్వమసి అంటే ఏంటి స్వామి? తత్వమసి అంటే అది నీవే అన్నట్టు అర్థం. ఏదైతే నువ్వు ఏ విగ్రహాన్ని చూస్తున్నావో అది నీవే. అది నీవే అంటే ఎంత శాంతంగా ఉండాలి. అది నువ్వే అయ్యప్ప అని చెప్పి అయ్యప్పనే చెప్తాడు. నువ్వే అయ్యప్ప అయినప్పుడు అయ్యప్పకు ఎన్ని లక్షణాలు ఉంటాయి? అయ్యప్పకు ఎటువంటి కామక్రోధ లోపమోహాలు లేవు, అరిషడ్వర్గాలు లేవు. దాడి చేయమని అయ్యప్ప స్వామి దీక్షలు ఎక్కడ కూడా చెప్పబల్లి. దీక్ష నియమాల లోపట మీరు ఈ యొక్క మత సిద్ధాంతం కోసం పనిచేయండి అనో, ఉన్మాదుల లెక్క ప్రవర్తించండి అనో, లేకపోతే ఎవరి మీదైనా దాడి చేయండి అనో చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. చీమకు కూడా హాని చేయొద్దని చెప్పని అన్నారు. శాంతంగా ఉండాలని చెప్పండి. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని అన్నారు. కానీ ఇవాళ స్వాములు భోజనంలో కూర్చుంటే జోకులు, ఎన్ని జోకులు లేకపోతే మాల వేసుకోవడానికి కొంతమంది తినడం కోసము, కొంతమంది అయితే జోకులు వేసుకొని ఒక సిట్టిలు నడుపుతున్నావా స్వామి? మనం ఏమైనా సిట్టిపాట నడుపుతామా? అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని వెంకటేశ్వర శర్మ చెప్తలేడా? చిన్న పిల్లలకు వెంకటేశ్వర శర్మ తెలంగాణ తెలుగు రాష్ట్రాల లోపల అయ్యప్ప స్వామి దీక్షను పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆయన, గురుస్వామి. ఆ గురుస్వామి ఏం చెప్పిండు? చిన్న పిల్లలకు మాల వేయకండి అని చెప్పని అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దీక్ష నియమాల్లో కొంచెం కొన్ని నియమాలు వాళ్ళు పెట్టినటువంటి నియమాలు ఉంటాయి కాబట్టి ఆ నియమాలకు స్కూల్కు కొంచెం భిన్నత్వం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు మాల వేయడం వల్ల వాళ్ళు కొంచెం చదువు లోపల కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత మాల దీక్షలో ఉన్నాడు కాబట్టి మరి అక్కడ కొన్ని విషయాలు సహకరించకుండా ఉంటాయి. కాబట్టి మీరు దీక్ష చిన్నపిల్లలకి వేయకండి అని చెప్పి గురుస్వామి వెంకటేశ్వర శర్మనే చెప్పిండు. చదువుకునేటోళ్ళకు మాల వేయడం ఎందుకు? చిన్నపిల్లలకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, స్కూల్లో ఉండే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏంటంటే భక్తిని వద్దంటలేరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఆ పిల్లలకు, కొద్దిగా డిగ్రీ ఆ టైప్లో ఫ్రీడమ్ ఉంటుంది. అప్పుడు ఆ సందర్భంలో ఏమైనా మనసు ప్రశాంతత కోసము దీక్ష తీసుకుంటే తీసుకోవచ్చు. అది వెంకటేశ్వర శర్మనే చెప్పిండు కదా, గురుస్వామి చెప్పిండు కదా. ఇంకా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు? ఇంకొకటి ఏం చెప్పిండు అదే వెంకటేశ్వర శర్మ. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే స్వాములు ఇంతమంది ఒకటే చోట, వీళ్ళందరూ ఒక చోట ఉంటారు. వీళ్ళందరూ ఒక చోట అసలు ఇది తప్పు అని చెప్పని అన్నాడు. ఈ కుటీరాలు ఏర్పరచుకున్నాడు, ఈ కుటీరాల పేరుతోటి మొత్తం ఏంటంటే ఒక గుడిలో పట్నో లేకపోతే ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ లోపట్నో స్వాములు ఒక 41 రోజులు 108 రోజులు దీక్ష తీసుకోవడానికి
వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఓ 100 స్వాములు 40 మంది స్వాములు కలిసి ఒక దగ్గర ఉంటారు. అసలు ఇది వెంకటేశ్వర స్వామి దీక్షను తెలంగాణకు పరిచయం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఇది తప్పన్నాడు. నీ ఇంటి కోసము, నీ కుటుంబం బావు కోసము, నీ బావు కోసము నువ్వు దీక్ష తీసుకుంటున్నావు. అట్లాంటి సందర్భంలో నీ ఇంట్లో నువ్వు ఫోటో పెట్టుకోవాలి, నీ ఇంట్లో నువ్వు జపం చేసుకోవాలి, నీ ఇంట్లో నువ్వు నీ భక్తిని అక్కడ అయ్యప్ప స్వామి దీక్షను తీసుకొని చూపించుకోవాలి అని చెప్పి వెంకటేశ్వర శర్మ చెప్పిండు. గురుస్వామి కదా, ఆయనే కదా పరిచయం చేసింది. అంతటి వ్యక్తి చెప్పినాక కుటీరాలు ఏర్పాటు చేసుకొని గ్యాంగులు తయారైపోతామా? ఇంత అగ్రెసివ్నెస్ అయ్యప్ప స్వామి దీక్షలలో ఎక్కడ మేము వేసినప్పుడు కావచ్చు, అంతకుముందు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తానా ఎక్కడ కూడా దాడులు జరిగినటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడైతే ఈ మత సంఘాలు ఎప్పుడైతే ఇళ్ళకి ఎంటర్ అయినాయో స్వామియే శరణం అయ్యప్ప పోయి ఇప్పుడు జై శ్రీరామ్ అయింది. ఎంత ప్రతి అయ్యప్ప స్వామి హరివరాసనం పాటని చెప్తుంది స్వామి ఎంత శాంతమూర్తి అనేది. ఎక్కడ కూడా అగ్రెసివ్నెస్ ఉండదు. ఆ తత్వాన్ని మర్చిపోయి దీక్ష యొక్క అసలు విషయాన్ని మర్చిపోయి దాని విశిష్టతను మర్చిపోయి ఈరోజు ఒక మత సంఘాలుగా ఆవిర్భవించి ఈ విధంగా ప్రతి స్కూల్లో కూడా దాడులు చేశారు. ఇది ఒకటి కేవలం ఇయ్యాల కొత్తగా జరిగింది ఏం కాదు. హనుమాన్ స్వాముల దీక్షలలో కావచ్చు, అయ్యప్ప స్వామి దీక్షలలో కావచ్చు, ఏదో మాల అద్దాన్ని అందుకో, మాల ఎందుకు వేసుకున్నాం అన్నందుకో పిల్లలు చదువుకునే పిల్లలకి అరే గురువు కాకపోతే ఎవరే బుద్ధి చెప్పేది కాదు సూర్య. పిల్లలు ఎందుకు మాలలు వేసుకోవాలి? వాళ్ళు ఆల్రెడీ చిన్న పిల్లలు మంచి అలవాట్లతోటే ఉంటారు. వాళ్ళు ఏం చేసారు, ఏం జ్ఞానం పొందాలని మాలలు వేసుకుంటారు, లేదంటే ఏం తెలుసుకోవడానికి మాలలు వేసుకుంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వేసుకుంటే వాళ్ళకు తెలుస్తుంది ఇట్లాంటి మిస్టేక్స్ చేసినాం, అట్లా కాకుండా ఇట్లా ఉండాలనో, జ్ఞానం పొందాలనో, లేదంటే ప్రశాంతత కోసము, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ శాతం మంది అందుకే వేస్తాం. చిన్న పిల్లలు ఎందుకు అసలు? సరే వేసుకుంటే వేసుకున్నారు, అది మీ చాయిస్. బట్ ఉపాధ్యాయుడి మీద ఇంత దాడి, అందరు అయ్యప్పలతో మాలలో ఉన్న వాళ్ళతో మొక్కిచ్చారు, ఎంత గౌరవం అసలు. ఇది ఉన్నదా ఎక్కడన్నా? అసలు దీక్షలలో ఉన్నదా ఎక్కడ ఇట్లా చేయాలని చెప్పని ఉన్నదా? ఎవరు చెప్తారు ఇది కొత్తగా? దీక్ష యొక్క విశిష్టతను పూర్తిగా దెబ్బతీస్తూ ఉన్నారు, దాని అర్థాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గురుస్వాములు 20-30 సంవత్సరాల నుంచి వేసుకుని మాలేసుకుంటున్నటువంటి గురుస్వాముల కన్నా కొద్దిగా తెలవాలి కదా. మీరే మమ్మల్ని మాట్లాడనియాలే కదా. అప్పుడు ఎంత చుప్చాప్ శాంతంగా కూడా అని చెప్పని అన్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఇట్లా అరుస్తున్నారు? కాలుమొక్కు ఏంది? ఏం దబాయింపది? నువ్వు దీక్ష తీసుకున్నావా, ఇంకేమన్నా తీసుకున్నావా? నువ్వు అయ్యప్ప స్వామి ఎట్లుండాలి? స్కూల్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ ఉపాధ్యాయుల బాండింగ్ ఎట్లుండాలనుకుంటారు వీళ్ళు? అంటే స్కూల్ మార్పిస్తారు కావచ్చు. స్కూల్ మార్పు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ లోపల ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా దెబ్బతీసినట్టు. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఇట్లా తయారైతే 4 గొట్టి చెప్పేటోళ్ళకు ఇప్పుడు ఇవాళ ఫ్రీడమ్ ఇవ్వద్దు, లేకుంటే ఇట్లా దాడులు చేస్తామని చెప్పానంటే అరే ఎట్లా పాలిష్ అవుతారు విద్యార్థులు? ఇప్పుడు నువ్వు మాలేసుకుంటే కాదు కదా, చదువుకుంటేనే కదా రేపు వాడు మంచి జాబ్ కొట్టో లేకపోతే ఇంకో జ్ఞానవంతుడు అయ్యో ఇంకేదన్నా చేసుకుంటాడు. మాలేసుకుంటే అయితే జీవితంలో మంచి స్థాయికి అయితే ఓడు కదా. చక్కగా నువ్వు మాలేసుకొని కూడా బడికి ఎందుకు పంపిస్తున్నావు? చదువు రావాలి, చదువు వచ్చి జీవితంలో ఎక్కడ మంచి పొజిషన్కి పోవాలని. హోంవర్క్ చేసుకొని పోవచ్చు కదా, ఇంత ఎందుకు? అయినా ఇది ఒక్క పేపర్ స్టేట్మెంట్లో కూడా రాలేదని సూర్య. ఇది పేపర్ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు? భయం ఎవరికి అంటే ఇట్లా మాట్లాడడానికి అందరికి ధైర్యం ఉండాలి కదా. మళ్ళీ వచ్చి బహిర్నరేషన్ కదా దాడి చేసినట్టు మమ్మల్ని ఎక్కడ దాడి చేస్తారో, మా మీద ఎక్కడ నరుకుతారో, మమ్మల్ని ఎక్కడ చంపుతారో అని చెప్పి వీళ్ళు పేపర్ వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. అంత భయాన్ని క్రియేట్ చేసారు. తప్పు వాళ్ళదేం కాదు, పేపర్ వాళ్ళదేం కాదు, మీడియా వాళ్ళది పూర్తిగా తప్పు కాదు వాళ్ళది. ఏంటంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడదామని చెప్పానంటే హిందూ సంఘాలు వచ్చి, ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రత లేదు. ఒక స్కూల్లో ఉపాధ్యాయుల మీద దాడి చేస్తా అంటే కేసు పెట్టిరా? బైర్ నరేష్ మీద దాడి జరిగితే బైర్ నరేష్ని తీసుకుపోయి జైల్లో పెడతారు. దాడి చేసిన వాళ్ళని జైల్లో పెట్టన్నా, బైర్ నరేష్ని తీసుకొని పోయి జైల్లో పెడతారు. అట్లా ఇక్కడ ఏంటంటే తప్పు చేసేటోళ్ళది కాదు, తప్పు ఎవరి మీదనైతే ఇప్పుడు హత్య ప్రయత్నం ఎవరి మీద జరుగుతుందో ఆ జరిగినటువంటి వ్యక్తిదే తప్పు.
అయితే సూర్య బైరి నరేష్ మీద కూడా దాడులు జరిగినాయి కదా, మళ్ళా అయిపోయినాక పోయి వాళ్ళ మనోభావాలు ఏం దెబ్బతిన్నాయి అప్పుడు దాడి చేయొచ్చు కదా, మాలలు ఉన్నప్పుడు పోయి దాడి చేసుడేంది? అప్పుడు నేను ఇంకా దీక్షలో ఉన్నా. ఓకే, నేను అప్పుడు ఆ బైరి నరేష్ మీద దాడి జరిగినప్పుడు నేను దీక్షలో, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నా. నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించిన. ఎగిరి ఎగిరి కొట్టిండు ఒక స్వామి, ఎగిరి ఎగిరి స్వామి మాలలున్న స్వామి, ఆ వీడియో వచ్చింది, ఎగిరి ఎగిరి కొట్టిండు. అది దీక్షలు ఎక్కడ కూడా దాడి చేయమని, చీమకు దోమకు కూడా హాని చేయొద్దు, ఎంత శాంతమూర్తి లెక్క ఉండనో అంతలో ఉండాలి. మాల దీక్ష తీసుకున్నానికి ఎన్నో జరిగినాయి కదా. ఇప్పుడు ఈ దాడి చేసేటటువంటి స్వాములు ఎవ్వరు కూడా దీక్ష నియమాన్ని సంపూర్తిగా పాటించరు. మంత్రం రాదు అయ్యప్ప స్వామిది. శ్రీ గురుభ్యో నమః అని మనం స్టార్ట్ చేస్తాం కదా అయ్యప్ప స్వాములు ముందుగానే మంత్రాలల్లో. గురువుకి అంత విలువ ఇచ్చినప్పుడు ఈ గురువుకి ఎంత విలువ ఇవ్వాలి? ఇక్కడ ఏంటంటే కులం, ఆయన దళిత టీచర్ కాబట్టి అంత దాడి చేసిరు. కానీ మరి ఇదే ముచ్చట ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నాం. అయ్యప్ప స్వామి కొట్టిన జస్ట్ చదువుతలేదని కొట్టినందుకే మీకు ఇంత కోపం వస్తే, మొన్న TV9 రిపోర్టరు అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకుని ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మీద మోహన్ బాబు చాలా క్లియర్ కట్గా మైక్ తోటి దాడి చేస్తే కనుబొక్కు ఇరిగిందని చెప్పి టీవీలలో వచ్చిందా లేదా? మీరంతా మోహన్ బాబు మీద దాడి చేయాలి, ఇంకా అయ్యప్ప సంఘాలకు చెప్పట్లేము, మీరు చేయాలి కదా, మీ సంఘాలన్నీ కలిసిపోయి అక్కడ దాడి చేయాలి కదా. అయ్యప్ప సంఘాలకు పిలుపుని కూడా ఇచ్చారు కదా. ఇది మాత్రం లీగల్ గా తీసుకుని, ఇది మాత్రం లీగల్ గా వెళ్ళాలి. ఆయన చట్టానికి సమాధానం చెప్పాలి. ఉపాధ్యాయుడు కూడా చట్టానికి సమాధానం చెప్పేటోడేమో, హోంవర్క్ చేయలేదని ఓ దెబ్బేసిన అని ఆయన కూడా చెప్పుకునేటోడు కావచ్చు. మళ్ళీ ఈయన మీద దాడైంది. మీరు పోయి మోహన్ బాబు తోటి గల్లా బట్టి స్వామి శరణమయ్యప్ప అని ఎందుకు అనిపించాలి? ఎట్లా కొడతావు అయ్యప్ప స్వామిని అని చెప్పి ఎందుకు అనిపించాలి? కులమే ఇక్కడ అడ్డొచ్చేది. ఏంటంటే కాస్టు, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థనే ఈరోజు ఇంత దారుణాలకు ఒడిగడుతుంది. జ్ఞానం లేనటువంటి ఒక మూర్ఖపు సమాజం లెక్క తయారైపోతాను మనం. ఇట్లా లేదు అయ్యప్ప దీక్షనైతే ఇంతకుముందు. మరి ఇక మిగతా వార్తలు చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక, కొరడాతో కొట్టుకొని నిరసన, తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితిపై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న చర్య, ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచార ఘటన నిరసిస్తూ కొరడాతో బాదుకున్న నేత రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పాదరక్షలు ధరించబోనని శపథం. అయితే ఇక్కడ బాగానే నిరసన వ్యక్తం చేసిండ్రు. కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో ఉంది, మణిపూర్లో ఉంది. అక్కడేంది? అక్కడ అంతా మొత్తం ఒక్కలేడే కాదు, ఇక్కడ చాలా దారుణం జరిగింది. ఆయన నిరసించుడు గొప్ప విషయమే, మంచి విషయము. కానీ మణిపూర్లో ఆడవాళ్ళ బట్టలు తీసేసి వాళ్ళని ఎంత ఘోరంగా అవమానిస్తారు. ఇంకా మధ్యప్రదేశ్లో బ్రైడల్ మార్కెట్ అని వాళ్ళని ఎంత అవమానిస్తారు. వాళ్ళకి అసలు క్యారెక్టర్ ఎంత దెబ్బతింటది వాళ్ళకు. ఇంకొక విషయం ఏమిటంటే అక్కడ ఏంది పరిస్థితి, అక్కడ పరిస్థితి ప్లస్ ఈ స్టేట్ ప్రెసిడెంట్ పోయి అక్కడ మాట్లాడాలి. వీళ్ళు ఎందుకు చేస్తారు? ఉత్తరప్రదేశ్ లోపట యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఇద్దరు దళిత మహిళలను ఒక అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మానభంగం చేసి అత్యాచారం చేసి ఉరిదీసిన శవాలను తీసుకొచ్చి పోలీసులు గాలి చేస్తే మరి అది అత్యాచారమే కదా, సొంత పార్టీ వ్యక్తులే కదా, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కదా చేసింది. మరి దాన్ని దేనితోటి కొట్టాలి? అప్పుడు వాళ్ళని దేనితోటి కొట్టాలి? ఈయన కొరడాతోటి కొట్టుకున్నాడు, మరి ఇప్పుడు దేనితోటి కొట్టాలి? వాళ్ళని దేనితోటి కొట్టాలి? ఏదైనా చెప్పుర్రి, దేనితోటి కొట్టానో కింద కామెంట్స్లలో చెప్పుర్రి. కాదు, మధ్యప్రదేశ్ బ్రైడల్ మార్కెట్ అది కూడా ఎవరు అనుకుంటున్నావు? దళితులు గిరిజన ఆడవాళ్ళే వాళ్ళే చేసుకుంటారు, అమ్మేస్తారు, వీళ్ళను డబ్బులకు అమ్మేస్తారు. మరి వాళ్ళని ఎట్లా శిక్షించాలి? ఆ ప్రభుత్వం ఏం చేసింది అక్కడ? ఈయన ఇక్కడ ప్రభుత్వం దిగదాకా చెప్పలేసుకున్నట్టు. ఇది పొలిటికల్ స్టంట్, ఇది పొలిటికల్ స్టంట్ డెఫినెట్గా. ఎట్లా అంటే అక్కడ ఒక లీడర్ లెక్క, ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మరి తమిళనాడులో పవన్ కళ్యాణ్ రావాలి కదా, తమిళనాడులో రావాలి, లేకపోతే కేరళలో పవన్ కళ్యాణ్ రావాలి, డిఎంకే ప్రభుత్వాన్ని దించాలి. ఇదా నువ్వు కొట్టుకున్నాడు కాదు భయ్, చేసిన వాళ్ళని కొట్టుపో. మంచిగానే నిరసన వ్యక్తం చేస్తున్నావు అంటే మేము చట్టానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. బట్ ఈ నిరసన కరెక్టే. మరి మధ్యప్రదేశ్ సంగతి ఏందని అడుగుతున్నాం, మణిపూర్ సంగతి. అక్కడ ఉన్నది డబుల్ ఇంజన్ సర్కారే, ఈ బీజేపీ సర్కారే. అప్పుడు ఏం చేయాలి? కొట్టుకున్నాడు కదా, నరుక్కోవాలి. అప్పుడు
నిజానికి ఏంటంటే జరిగినటువంటి అత్యాచారాలకు మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లెక్కలకి ఏంటంటే మీరు నరుక్కోవాలి, కత్తి తీసుకొని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏడాపేడ చంపుకున్నట్టు నరుక్కోవాలి. అంటే అట్లాంటి స్థాయి లోపల జరిగినాయి అంటున్నా. మణిపూర్ ఇష్యూ మొత్తం వరల్డ్ వైడ్గా భారతదేశం విద్య దిశ బజార్లో పెట్టింది. సొయ్యి మీకు ఉండాలి అంతే కదా. ఆర్థిక సంస్కర్తకు అశ్రునివ్వాలి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ, సీఎం రేవంత్, సుఖ్వీందర్ సింగ్, దామోదర్ రాజనరసింహ, దీపాదాస్ మున్షి. మన్మోహన్ సింగ్కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తదితరుల నివాళి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో నేడు ఉదయం 11:45 అంత్యక్రియలు. స్మృతి స్థలంలో స్మారక నిర్మాణం. దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది, విచారం వ్యక్తం చేసిన కేంద్ర కేబినెట్. భారత రాజకీయ ఆర్థిక రంగాల్లో మహోన్నత వ్యక్తి సిడబ్ల్యూసీ నివాళి. నేడు కేంద్ర సంస్థలపై ఓ పూట సెలవు. మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కొన్ని గొప్ప ఇవి కూడా వచ్చినాయి సూర్య. ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, 100 రోజుల పని, ఉపాధి హామీ, ఇట్లాంటి గొప్ప గొప్ప హామీలు తీసుకొచ్చిండు ఆయన. చేసి ఉండొచ్చు, బట్ ఏంటంటే రైట్ ఈ ఉపాధి హామీ పథకాలు కావచ్చు, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, మిగతా ఏవి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వాటి యొక్క అమలు ఎట్లా జరుగుతూ ఉన్నది, వాటి యొక్క ఫంక్షనింగ్ ఎట్లా ఉన్నది అనేది చూసుకుంటే మాత్రం పేద ప్రజలకు, సామాన్యులకు ఉపయోగపడుతున్నాయా లేదా అని చెప్పి అనుభవించే వాళ్ళు మాత్రమే జర కామెంట్లలో చెప్పారు. దాని గురించి నేను విమర్శ చేయగాని ఈ ఉపాధి హామీ ఎట్లా జరుగుతుందో నేను చెప్పనా, ఆన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు ఒకప్పుడు. ఇప్పుడైతే డైరెక్ట్ అకౌంట్కి వెళ్తున్నాయి, కొంచెం ప్రూఫ్స్ బాగానే ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేటోళ్ళు బతుకు తెరువు కోసం హైదరాబాద్లో ఉంటారు కదా, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫీల్డ్ అసిస్టెంట్ కార్డు ఉంటాయి. ఇంకా వీళ్ళు పని చేసినట్టు ఈయననే కదా టిక్ ప్రజెంట్ వేసుకోవాలి. వీళ్ళందరూ ప్రజెంట్ వేసుకునేది, వీళ్ళందరూ డబ్బులు ఆయననే ఎత్తుకున్నారు. కోట్లు సంపాదిస్తారు ఫీల్డ్ అసిస్టెంట్లు. వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడైతే డైరెక్ట్ అకౌంట్లకు వస్తున్నాయి పబ్లిక్ కి. ఇంతకు ముందు ఏంటంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అన్ని వీళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళందరికి పని బుక్ల ప్రజెంట్ వేసేవాడు. ప్రజెంట్ వేసి ఇక మొత్తం డబ్బులు ఎత్తుకున్నా వీళ్ళందరూ డబ్బులు. హైదరాబాద్ లో ఒక్కొక్క ఊర్లలో హైదరాబాద్ సగం మంది హైదరాబాద్కే పోతారు, వాళ్ళందరూ డబ్బులు ఎత్తుకున్నట్టు. కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారంటే వీళ్ళు పోయి కాలు పట్టుకుంటారు. అమ్మా ఇంకా నేను నా పెండ్లం పిల్లలు బయట పడతాం, మమ్మల్ని రక్షించండి అని. నేను ఒక్కదాన్ని ఏం చేస్తా, సరేలే నా ఒక్కదాన్ని తిన్నాడు కదా 3,000 ఎంత తింటాడని నేను అట్లా ఎంత మంది, కొన్ని వందల మంది వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు ఫీల్డ్ అసిస్టెంట్లు. అట్లాంటి తప్పులు జరగకుండా మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల దోపిడీ ఎంత ఘోరంగా ఉందంటే నేనైతే స్వయాన ఎక్స్పీరియన్స్డ్. నిజానికి ఇప్పుడు సహాని చెప్పినట్టుగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఫంక్షనింగ్లో వచ్చినటువంటి అవినీతి ఇంత దారుణమైనటువంటి స్థాయిలో పుట్ట ఉంది. అంటే ఈ కేవలం ఈ యొక్క ఉపాధి హామీ అని కాదు, ఇప్పుడు ఉన్నటువంటి అనేక పథకాలు అంతకుముందు కాంగ్రెస్ పెట్టినాయి, కంటిన్యూ అవుతున్నాయి, ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొస్తున్నాయి, అన్నీ కూడా దోపిడీకి గురవుతున్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక విషయం మాట్లాడేది, ఆర్థిక సరళీకరణ లేకపోతే ఆర్థిక సంస్కరణల పేరుతోటి ప్రైవేటీకరణను ఇక్కడికి పరిచయం చేసి ఆ ప్రైవేటీకరణ ద్వారా ఈ ప్రపంచీకరణ, వరల్డ్ బ్యాంక్ పూర్తిగా భారతదేశాన్ని దోచుకోవడానికి తలుపులు తెరిచినటువంటి వ్యక్తిగా కొంతమంది అభివర్ణించరు కాదు, అది నిజానికి కూడా నిజమైనది. ఎందుకంటే ప్రైవేటీకరణ ఎన్ని ఇంటిని ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లోపల వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నిటిని ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతున్నారు. ఏమంటే ఆర్థిక సంక్షోభము, ఉన్న అప్పులు తీర్చడానికి భారతదేశము ఆర్థికంగా నిలబెట్టాలంటే 10 లక్షల కోట్లు గిట్లా కావాలి, మరి ఇందులో ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టే దాన్ని ఇప్పుడు ఆ యొక్క లక్ష్యాలను సాధించడానికి మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని కూడా అమ్మేస్తున్నామని చెప్పి ఒక తలకాయలో తోక లేనటువంటి సమాధానం చెప్తుంది మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అరగెన్స్ కోపంతో మీడియా మీద స్లాప్, మొన్న పాప్కార్న్ మీద జిఎస్టీ, దేని మీద పడితే దాని మీద జిఎస్టీ వేసుకుంటా, ట్యాక్స్ వసూలు చేసుకుంటా, ద సో కాల్డ్ మధ్యతర మిడిల్ క్లాస్ అని చెప్పి మాట్లాడుతాను ఎక్కిరిస్తుంది పార్లమెంట్ లోపల. ఎప్పుడు విమర్శించుడు, ద్వేషించుడు, వెక్కిరించుడే అలవాటు అయిపోయింది కేంద్రానికి పూర్తి స్థాయి లోపల.
అది అలవాటు చేసింది మన్మోహన్ సింగ్ గారి యొక్క లెగసీ. అదిగా ఆయన మొదలుపెట్టిండు, వీళ్ళు కంటిన్యూ చేస్తారు. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ ఏం చేసిండు? ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇది ఉగ్రవాదులతోటి డీల్ చేసేటటువంటి సంస్థ. కానీ ఎవరితో డీల్ చేస్తుంది? ఎక్కువ రాష్ట్రాల లోపట ఉగ్ర కదలికలు ఉంటే, ఆ అనుమానాలు ఉంటే వాటి మీద నిఘా పెట్టాల్సింది పోయి హక్కుల నేతల మీద, హక్కుల సంఘాల మీద, ఒక ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేపించే విధంగా ప్రశ్నించేటటువంటి గొంతులను అణిచివేయడానికి ఈరోజు ఎన్ఐఏని ప్రయోగిస్తూ ఉన్నది. దీన్ని మొదలుపెట్టిన మహానుభావుడు ఎవరు? మన్మోహన్ సింగే. కాబట్టి ఈ ఎన్ఐఏ ఏదైతే ఉందో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఈ ఏజెన్సీ ఎవరితో డీల్ చేయనో వాళ్ళతో డీల్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ బాగా ఎఫెక్టివ్గా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈరోజు చేసేంత లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించుడు తప్ప, అరే సంపగనుడు తప్ప, మనిషి జీవించే హక్కును కాపాడమనుడు తప్ప. అవి మాట్లాడితే తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ అనుకుంటా మొత్తం ఫోన్లు గుంజుకుంటారు, జీవితాన్ని గుంజుకుంటారు, తీసుకుపోయి రిమైండ్ పేరు మీద జైల్లో పెడతారు, సత్యతుదకు రిలీజ్ చేస్తారు. ఎందుకు ఇట్లా? దేహం దానం, వైద్య పరిశోధనలకు స్వచ్ఛందంగా మృతదేహాల అప్పగింత, ముందుగానే వీలునామాలు. ఇటీవల మారుతున్న ప్రజల వైఖరి. ఎక్కువగా కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాల్లో ఖమ్మంలో ఓ ప్రైవేటు కాలేజీలో 65 శవాలు. సర్కారీ మెడికల్ కాలేజీలోనూ కొరత ఏం లేదు, ప్రైవేట్ కాలేజీలకు మాత్రం తప్పని తిప్పలు. ఒక్కో కాలేజీకి 10 శవాలు అవసరం. లభించక రబ్బర్ బొమ్మలతోనే బోధన, ప్రాక్టికల్ జ్ఞానం లేకుంటే కష్టమే నిపుణులు. దీని గురించి నీ యొక్క అభిప్రాయం ఏంటిది సహాని? చచ్చిపోయే ముందు వీలునామా రాసి నా బాడీని కాల్చొద్దు, పూడ్చొద్దు, మెడికల్ కాలేజీకి అప్పగిరని చెప్పానంటే దాని మీద ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది దాన్ని అనుసరిస్తున్నారు. స్టూడెంట్స్ నేర్చుకుంటారు కదా సూర్య, ఇవ్వడమే బెటర్. మన బాడీ ఎట్లా మట్టిలో కలిసిపోయి వేస్ట్ అవుతుంది. సో బతుకుంటే అట్లీస్ట్ వీళ్ళన్న జ్ఞానం పొందుతారు, లేదంటే అవయదానం చేస్తే ఇంకొకరికన్నా మన ఆర్గాన్స్ పనిచేస్తాయి. సో నా ఒపీనియన్ అయితే అవయదేహం దానం చేసినా మంచిదే, అంటే ఎక్స్పెరిమెంట్స్కి ఇచ్చినా మంచిదే, ఆర్గాన్స్ డొనేట్ చేసినా కూడా మంచిదే. పర్సనల్గా నేను కూడా అట్లాంటిది చేస్తా. నిజానికి చాలా గ్రేట్ థాట్ అది, నిజంగా చాలా గొప్ప ఆలోచన. ఇక్కడ ఏంటంటే మనం రిచువల్స్ అంటే మన సాంప్రదాయాల ప్రకారం, ఎవరి మతానికి సంబంధించినటువంటి వాళ్ళ సాంప్రదాయ ప్రకారం కాల్చినా పూడ్చినా నిజానికి సహాని అన్నట్టుగా మట్టిలో కూడా కలిసిపోతుంది, లేకుంటే బూడి చెప్పి ఎందుకు పనికిరాదు. కానీ చచ్చిపోయినాక కూడా మనము బతుకుంటాం, ఉపయోగపడతాం. అది అవయవ దానం చేసినా ఉపయోగపడ్డట్టే, బతుకున్నట్టే. ఇట్లా మెడికల్ కాలేజీ లోపల మనకు ఒక్కొక్క కాలేజీకి 10 శవాలు అవసరం. లభించక రబ్బర్ బొమ్మలతోటి బోధిస్తున్నారు. అంటే ఎవరైతే డాక్టర్స్గా పరిశోధన చేసేటువంటి రాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు. ఇప్పుడు ఏంటంటే దీన్ని కోసి చూపెట్టి ఈ రకంగా ప్రాక్టికల్గా చేసి చూపిస్తేనే వాళ్ళకు అర్థమైపోతుంది. తర్వాత వాళ్ళు వైద్యులుగా వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మనకు మంచి సేవలు అందించాలి అని అంటే, వాళ్ళకు మంచి నాలెడ్జ్ రావాలంటే అవయదానం గొప్పది. అది గొప్పదే, దేహదానం కూడా గొప్పదే. అట్లా చాలా ప్రజలు దానికి అలవాటు పడుతున్నారు. ప్రజల వైఖరి మారుతుంది అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ నిజంగా. కన్నభిరామ్ సార్ని మర్చిపోగలమా? సమాజంలో సంక్లిష్ట పరిస్థితి, సంక్షోభం నెలకొన్నప్పుడు, ప్రభుత్వం బాధ్యతారహితంగా నడుచుకుంటున్నప్పుడు అయ్యో ఇట్లా అవుతుందే అని మనం అనుకున్న ప్రతి సందర్భంలోనూ ప్రముఖ పౌర హక్కుల నేత, న్యాయవాది కేజీ కన్నాభిరాన్ ఉంటే బాగుండు అని తలుచుకుంటూనే ఉన్నాం. సామాజిక హితవు కోరే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు తమ మాట విన్నా వినకపోయినా దేశంలో సంక్లిష్ట పరిస్థితి తలెత్తినప్పుడు తమ బాధ్యతగా పరిస్థితి చక్కబెట్టడానికి జోక్యం చేసుకున్న ప్రజాస్వామిక వాదులైనటువంటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ, జస్టిస్ విఎం తార్కేండ్ల తర్వాత కన్నాభిరాన్ను పేర్కొనడంలో అతిశయోక్తి లేదంటూ మనకు ఎన్ జీవన్ కుమార్ మానవ హక్కుల వేదిక ఒక గొప్ప ఆర్టికల్ కన్నాభిరాన్ గురించి రాయడం జరిగింది. నిజానికి ఈరోజు కన్నాభిరాన్ గారి యొక్క వర్ధంతి. కన్నాభిరాన్ గురించి నువ్వు విన్నావు సహాని ఎప్పుడన్నా? రైట్. కన్నాభిరాన్ గారు నిజంగా ఒక న్యాయవాది అండ్ ఒక పౌర హక్కుల నేత. అనేక సందర్భాల లోపల నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం వరకు అనేక సందర్భాల లోపల ప్రజల తరపున నిలబడి, ప్రజల గొంతుగా, ప్రజల వాయిస్గా, హక్కుల ఒక పోరాట యోధుడిగా, హక్కుల వాయిస్గా ఆయన నిలబడి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. అట్లా అనేక ప్రభుత్వాలతోటి చర్చలు జరిపాయి సంక్లిష్ట సమయాల లోపల. ముఖ్యంగా ఈ యొక్క నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రజలు చాలా ఉద్వేగమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వాలు ఒక అణిచివేతను ప్రయోగిస్తున్నప్పుడు జోక్యం చేసుకొని మరి వచ్చి ప్రభుత్వాలకి, ప్రజలకు ఒక వారధిలాగా
పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఒక చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకోవచ్చు కన్నాభిరాన్ గురించి. ఏం జరిగిందంటే ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ అణచివేత అదేవిధంగా ఒక నిర్బంధం స్టేట్ అప్రెషన్ చాలా తీవ్రంగా ఉంది హక్కుల నేతల మీద. బాలగోపాల్ గారిని ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం చేస్తారు. బాలగోపాల్ గారు ఆయన కూడా పౌర హక్కుల నేత, ఆయన కూడా ఒక ప్రముఖ న్యాయవాది. ఆయన గురించి తెలంగాణ సమాజానికి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బాలగోపాల్ గారి మీద తీవ్రమైనటువంటి నిర్బంధం ఉన్నటువంటి సందర్భంలో ప్రొఫెసర్ హరగోపాలు, వరవర్రావు గారు, అదేవిధంగా కన్నాభిరాన్ గారు వీళ్ళందరూ కలిసి ప్రొఫెసర్లు అందరూ పౌర హక్కుల నేతలు అందరూ కలిసి కూడా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన చాలా గౌరవంగానే వాళ్ళని ఆహ్వానించిండు. లోపల కూర్చున్న తర్వాత కన్నాభిరాన్ చాలా ధైర్యశాలి అన్నమాట. చాలా ధైర్యంగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి ఆయన. ఎన్టీఆర్, యు ఆర్ రన్నింగ్ ఏ బుచ్చర్స్ షాప్, నువ్వు ఒక మాంసం షాప్ను కిరాణాన్ని నడుపుతాను అంటే నువ్వు మందిని పెట్టి మనుషులను చంపేస్తున్నావు. యు ఆర్ బాతింగ్ విత్ బ్లడ్ ఆఫ్ పీపుల్. ఒక సీఎంని అట్లా ఎదురుగా కూర్చుండబెట్టుకొని అంటే నిజంగా చాలా ధైర్యం. నువ్వు ఒక కసాయి షాపు నడుపుతున్నావు అంటే నువ్వు మనుషులను చంపేటటువంటి ఒక దంద నడుపుతున్నావు నువ్వు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని ఎదురుగా కూర్చుండబెట్టి మాట్లాడినటువంటి ధైర్యం గల వ్యక్తి కన్నాభిరాన్ గారు. అంత గొప్పగా మాట్లాడి ఆ తర్వాత నువ్వు ప్రజల రక్తంతో స్నానం చేస్తున్నావు అని చెప్పి కూడా మాట్లాడితే అంటే ఎన్టీ రామారావు కూడా ఆయన విఘ్నత అప్పుడు ఆయన స్పందన కూడా అట్లెందుకు మాట్లాడుతూ ఉన్నారు, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి ఒక చర్చ జరిగింది. ఒక శాంతియుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరిగింది. కానీ అంత ధైర్యంగా ఒక ముఖ్యమంత్రిని ఎదురుగా అనగలిగినటువంటి ధైర్యశాలి కన్నాభిరాన్ గారు. ఎవరి కోసం అన్నాడు? అది ప్రజల కోసం. ప్రజల మీద అణచివేత జరుగుతూ ఉన్నది, నిర్బంధం పెరుగుతూ ఉన్నది, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, దొమ్మిలు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద తీవ్రమైనటువంటి దాడులు నిర్బంధం పెరుగుతూ ఉన్నది. కారంచేడు తర్వాత చొండూరు ఇవన్నీ అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అప్పుడు. కాబట్టి ఆ పరిస్థితుల నేపథ్యంలో పోరాటం చేస్తున్నటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆ పేద ప్రజల తరపున ఒక గొంతుక లెక్క కన్నాభిరాన్ గారు మాట్లాడి ముఖ్యమంత్రులనే కేవలం ఎన్టీ రామారావుని కాదు చంద్రబాబును అందరు ముఖ్యమంత్రులను ఎదిరించిండు. అయితే ఆయన ప్రజలకు కూడా జైభూమ్ మూవీలో ఆయన నిస్వార్థంగా ఆ టైప్ అంతకంటే గొప్పవి న్యాయము. బాలగోపాల్ గారు అయినా ఆయన ఏంటంటే చెప్పుకుంటూ పోతే వాళ్ళ చరిత్ర చాలా పెద్దది. ఒక సందర్భంలో బాలగోపాల్ గారు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కూడా వాళ్ళందరూ కలిసి కూడా ఇట్లా సమస్య ఉన్నా సార్ మీరు ఇట్లా కేసు తీసుకుంటారట తీసుకుంటా అని చెప్పాను అన్నట్టు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక్క రోజు జీతాన్ని పూర్తిగా కలిపితే ఒక 3 లక్షలు 2 లక్షలు అయినాయి. ఆయన ఇది నాకెందుకు ఇస్తాను అని చెప్పానని అన్నాడట. అని చెప్పానంటే అట్లాగా సార్ ఇప్పుడు దీని కేసు మా అంటే 4-5 వేలు అయితే కావచ్చు, వాళ్ళేమో లక్షలు అనుకున్నా ఎన్ని లక్షలు అడుగుతారు అని చెప్పానంటే నేను 4-5 వేల లెక్క చెప్పిండట. ఎవరు? బాలగోపాల్ సార్. అంటే అంత డెడికేటివ్గా వాళ్ళు చాలా త్యాగం చేసి ప్రజల కోసం. బాలగోపాల్ గారు అయితే ఆయన ఎక్కడ ఉంటాడు ఎక్కడ తింటాడు ఆయనకు అవసరం లేదు. ఒకరోజు పొద్దున హైదరాబాద్కి వస్తానని చెప్పి ఒక వ్యక్తికి చెప్పిండు. అది రాత్రి అయిపోయింది, రాత్రి 12 అయిపోయింది. ఇక రాత్రి 12 అయిపోయేసరికి ఈయన బస్టాండ్కి వచ్చి బస్టాండ్లో బిచ్చగాళ్ళ పక్క పొంటి పడుకున్నాడు. ఈ మనిషి ఏమో ఆయన కోసం వెతికే మనిషి ఏమో వచ్చి అటు ఇటు చూసుకుంటా తలకాయ కనబడేసరికి లేపితే బాలగోపాల్ గారు అది చూసి చాలా దుఃఖపడ్డాడు. అంటే ప్రజల కోసం త్యాగం చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు అంత త్యాగమూర్తులై బతుకుతారు. సో అట్లాంటి కోవకు చెందినటువంటి వ్యక్తి కన్నాభిరాన్ గారు కూడా. కాబట్టి అట్లాంటి ఎంతోమంది ప్రొఫెసర్లు హరగోపాల్ గారు కావచ్చు, వరవర్రావు గారు కావచ్చు, అదేవిధంగా కన్నాభిరాన్ గారు, బాలగోపాల్ గారు వీళ్ళందరూ పౌర హక్కుల నేతలు అందరూ కూడా జీవితాలనే త్యాగం చేశారు ఈ సమాజం కోసం. సో అప్పుడు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.